పడుకున్న వెంటనే ప్రశాంతంగా కంటి నిండా చక్కటి నిద్ర పట్టేందుకు ఔషధాల తయారీ ప్రక్రియలో భాగంగా మనం గత కొన్ని వీడియోల్లో జటామాంసి చూర్ణము, దాల్చిన చెక్క చూర్ణము, పచ్చకర్పూరం కలిపి ఎలాగంటే ఔషధం తయారు చేసుకోవాలి, అదేవిధంగా దాల్చిన చెక్క చూర్ణము తర్వాత జాజికాయల చూర్ణం కలిపి ఔషధంగా తయారు చేసుకొని ఎలా వాడుకోవాలి, అట్లే జాజికాయల చూర్ణము అట్లే అశ్వగంధ చూర్ణము కలిపి ఔషధాన్ని తయారు చేసుకొని ఎలా వాడుకోవాలి, ఇలాగా 3 రకాలైన ఫార్ములాస్ తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని పడుకున్న వెంటనే నిద్ర కలిగేందుకు చక్కటి ఫార్ములాని ఎలా తయారు చేసుకొని వాడుకోవాలో తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ఫార్ములా తయారీకి కావాల్సిన పదార్థాలు కేవలము 3 పదార్థాలు. ఈ పదార్థాలన్నీ కూడా చాలామందికి తెలిసినటువంటి పదార్థాలే. మరి ఆ యొక్క పదార్థాలని చూడండి, మరొకసారి గమనించండి, తయారు చేసుకునేటువంటి విధానం కూడా తెలుసుకోండి. ఈ రోజుల్లో మరి చాలామంది నిద్రలేమి సమస్యతో, ఇన్సోమ్నియా సమస్యతో బాధపడుతుంటారు. కాబట్టి ఎంతోమందికి ఉపయోగపడేటువంటి అత్యద్భుతమైనటువంటి ఈ యొక్క ఫార్ములాని నిద్ర కలిగేందుకు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కాబట్టి చక్కగా నోట్ చేసుకొని చక్కగా అవసరాన్ని బట్టి వాడుకొని చక్కటి లబ్ధి కూడా పొందవచ్చు అన్నమాట. మరి మొట్టమొదటి పదార్థం సరస్వతి ఆకు చూర్ణం. సరస్వతి ఆకు మనకి గ్రామాలు, పట్టణాలు, నగరాల నిమిత్తం లేకుండా చాలా ప్రాంతాల్లో విస్తారంగా పెరిగేటువంటి ఒక మొక్క. మరి పచ్చి ఆకు చాలామందికి దొరకదు కాబట్టి ఆకు ఎండించినటువంటిది మన మార్కెట్లో దొరుకుతుంటుంది. కాబట్టి ఎండించినటువంటి ఆకు తెచ్చుకొని పౌడర్ తయారు చేసుకోవచ్చు. లేకపోతే ఆ యొక్క సరస్వతి ఆకు చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి విక్రయించేటువంటి చూర్ణాన్ని తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది. సరస్వతి ఆకు చూర్ణం బాగా నిదానంగా చూడండి. సరస్వతి ఆకు చూర్ణం ఇది ఒక 10 గ్రాములు తీసుకోండి. సరస్వతి ఆకు చూర్ణం 10 గ్రాములు. సరస్వతి ఆకు పేరులోనే ఉంది, చదువులకు అధిపతి సరస్వతి. మరి ఆ సరస్వతి యొక్క ప్రభావము, సరస్వతి ఆకు యొక్క ప్రభావము మెదడు మీద అత్యద్భుతంగా ఉంటుందన్నమాట. మరి ఈ సరస్వతి ఆకు చూర్ణాన్ని మనం వాడుకోవడం వల్ల, సరస్వతి ఆకు సంబంధించినటువంటి ఆహార ద్రవ్యం కానీ లేకపోతే ఔషధాన్ని వాడుకోవడం వల్ల మెదడుకు సంబంధించినటువంటి వివిధ రకాలైన అనారోగ్యాలు కూడా వైదొలుగుతాయి. అంటే జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడము, అదేవిధంగా కోపము, చికాకు ఇలాంటి పరిస్థితులు ఉండడము, అదేవిధంగా తలకు సంబంధించి తలనొప్పి ఇలాంటి సమస్యలు ఉండడము, మెదడుకు సంబంధించి మరి పక్షవాతాలు, అదేవిధంగా పార్కిన్సన్స్ అని చెప్పేసి వణుకుడు రోగము, మతిమరుపు ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క సరస్వతి ఆకు వాడుకోవడం వల్ల రాకుండా ఉంటాయి. వచ్చినటువంటి వ్యాధులు కూడా త్వరగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ సరస్వతి ఆకు యొక్క మరొక సుగుణం ఏంటంటే మేధాశక్తిని, జ్ఞాపక శక్తిని, స్మరణ శక్తిని, నిర్ణయ శక్తిని కూడా అత్యద్భుతంగా పెంచేటువంటి అద్భుతమైనటువంటి రసాయన ఔషధ గుణాలు సరస్వతి మొక్కలో ఉండడం చేత మరి ఈ యొక్క సరస్వతి ఆకు యొక్క చూర్ణాన్ని కూడా మనం ఈ నిద్ర కలిగేందుకు ఇందులో ఔషధంగా వాడుకుంటూ ఉన్నాం అనమాట. ఈ సరస్వతి ఆకు చూర్ణము ఒక 10 గ్రాములు ఈ విధంగా తీసుకోవాలి. అట్లే రెండవ పదార్థంగా వచ చూర్ణం. ఇలాంటి వచ కొమ్ములు సంవత్సరం అంతా మనకు మార్కెట్లో దొరుకుతాయి. చాలా సువాసన భరితంగా ఉంటాయన్నమాట ఈ వచ కొమ్ములు. ఈ వచ కొమ్ముల నుంచి తయారు చేసినటువంటి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ యొక్క వచ చూర్ణము ఒక 10 గ్రాములు తీసుకోండి. కాబట్టి 10 గ్రాములు సరస్వతి ఆకు చూర్ణం తీసుకుంటే 10 గ్రాములు వచ కొమ్ముల చూర్ణం తీసుకోవాలన్నమాట. సో వచలో అసరాన్ అనేటువంటి ఒక రసాయన పదార్థం ఉంది. ఇది మంచి ట్రాంక్యులైజింగ్, అంటే చక్కటి ప్రశాంతమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గించడమే కాకుండా అంటే చక్కటి ప్రశాంతమైనటువంటి నిద్రను కలగజేసేందుకు, అదేవిధంగా మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఇది చాలా చక్కగా ఈ యొక్క అసరాన్ అనేటువంటి ఔషధం ఉపయోగపడుతుంది అనమాట. ఇందులో ఉన్నటువంటి రసాయన పదార్థం. ఈ యొక్క వచ యొక్క పొడిని ఒక 10 గ్రాములు తీసుకోవాలి. అలాగే మూడవ పదార్థంగా అశ్వగంధ చూర్ణం. ఈ అశ్వగంధ చూర్ణాన్ని కూడా ఒక 10 గ్రాములు తీసుకోవాలి. అశ్వగంధలో కూడా నిద్రను కలగజేసేటువంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయి. ముఖ్యంగా సోమ్నిఫెరిన్ అనేటువంటి రసాయన పదార్థం నిద్రను కలగజేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఈ అశ్వగంధలో ఉన్నటువంటి ఈ సోమ్నిఫెరిన్ అనేటువంటి రసాయన పదార్థం మెదడులో నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థం బాగా ఉత్పత్తి అయ్యేందుకు, ఆ ఉత్పత్తి అయినటువంటి పదార్థం కూడా, ఆ ఉత్పత్తి అయినటువంటి హార్మోన్ కూడా చక్కగా పనిచేసేందుకు కూడా ఈ యొక్క అశ్వగంధలో ఉన్నటువంటి సోమ్నిఫెరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా విథనాలాయిడ్స్, విథనిన్ను అనే ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా ఈ యొక్క అశ్వగంధలో ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ అశ్వగంధ కేవలం నిద్రను కలగజేయడమే కాకుండా మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది. అంతేకాకుండా వివిధ రకాలైన నొప్పులు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. వీటన్నిటికి తోడు ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినట్లు మానసిక ఒత్తిడి తగ్గించడంలో దీని పాత్ర అమోఘం. ఈ రోజుల్లో మరి మానసిక ఒత్తిడి వల్ల మెదడులో హానికారకమైన పదార్థాలు, ముఖ్యంగా కార్టిసాల్ లాంటి పదార్థాలు ఉత్పత్తి అయ్యి మరి కేవలము నిద్రాభంగం కలగజేయడమే కాకుండా మరి నిద్రాభంగం వల్ల
మెదడులో ఇతర అనేక రకాలైనటువంటి హానికారకమైనటువంటి పదార్థాల ఉత్పత్తి కూడా జరిగేటువంటి పరిస్థితిలో భాగంగా ఈ కార్టిజాల్ అనేటువంటి పదార్థం కూడా ఉత్పత్తి అవుతుంటుంది అనమాట. ఈ కార్టిజాల్ అనేటువంటి పదార్థం ఉత్పత్తి అయినప్పుడు మరి ఆ యొక్క కార్టిజాల్ ప్రభావం చేత మానసికంగా అలజడి ఉండడము, నిద్ర సైడ్ బై సైడ్ ఈ యొక్క సమస్య కూడా కలుగుతూ ఉంటుంది అనమాట. నిద్ర పట్టకపోవడము, అదేవిధంగా ఈ యొక్క ప్రభావం చేత బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, తర్వాత వెయిట్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇలా వివిధ రకాలైనటువంటి మానసికమైన సమస్యలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులన్నింటినీ చక్కదిద్దేందుకు ఈ అశ్వగంధ చూర్ణం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి కేవలం నిద్రను కలగజేయడమే కాకుండా ఇలాంటి అనేక రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్స్ కూడా ఈ అశ్వగంధ చూర్ణం వల్ల కలుగుతాయి. అశ్వగంధ చూర్ణాన్ని ఒక 10 గ్రాములు తీసుకోండి. చూసారు కదా, 10 గ్రాములు సరస్వతి చూర్ణము, 10 గ్రాములు వచ చూర్ణము, 10 గ్రాములు అశ్వగంధ చూర్ణం. ఈ 3 పదార్థాలు కలుపుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి నిద్రను కలుగజేసేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది అనమాట. ఈ 3 పదార్థాలు కూడా నేను చెప్పినట్లు నిద్రను కలుగజేసేటువంటి అద్వితీయమైనటువంటి రసాయన పదార్థాలు, రసాయన గుణాలు, ఔషధాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మానవాళి ఆరోగ్య పరిరక్షణ కోసం మనకు ప్రసాదించడం జరిగిందనమాట. చూశారు కదా, ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. ఎలా వాడుకోవాలంటే రోజు రాత్రిపూట కేవలము 1 గ్రామ్ 30 గ్రాముల ఔషధం తయారు చేసుకున్నాం కదా, రోజు రాత్రిపూట 1 గ్రామ్ ఈ ఔషధాన్ని ఇలా చిన్న పాత్రలో తీసుకొని ఇందులో తగినంత స్వచ్ఛమైనటువంటి నెయ్యి, ఆవు నెయ్యి దొరికితే మరీ మంచిది. అలా ఆవు నెయ్యి వీలు కాకపోతే మరి గేదె నెయ్యి కూడా వాడుకోవచ్చు అనమాట. కాబట్టి ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ స్వచ్ఛమైనటువంటి తీసుకొని ఆ యొక్క స్వచ్ఛమైనటువంటి నెయ్యిని 1 గ్రాము ఈ యొక్క మనం తయారు చేసుకున్నటువంటి పొడిలో కలిపేసేయాలన్నమాట. మరి ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ప్రమాణంగా రాత్రిపూట చప్పరించేసి మింగేసి వీలైతే కప్పు పాలు సేవిస్తుండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల నెయ్యిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా మరి నిద్రను కలుగజేసేందుకు పరోక్షంగా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ విధంగా ఈ పదార్థాలన్నీ కూడా కేవలము నిద్రను కలుగజేయడమే కాకుండా అనేక రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్స్ కూడా ఈ పదార్థాల వల్ల కలుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఈ యొక్క సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చక్కటి నిద్ర వారి సొంతం అవడమే కాకుండా చక్కటి ఆరోగ్యం కూడా వాళ్ళ సొంతం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని పడుకున్న వెంటనే ప్రశాంతమైన నిద్ర పట్టేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.